శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. నాకు విద్యాబుద్ధులు నేర్పి మా తల్లిదండ్రులకు, అదేవిధంగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవులు శ్రీమణి నిరంజన ప్రణవస్వరూప డాక్టర్ చెన్నబసవ ప్రభు మహాస్వామి పాదాలకు నమస్కరిస్తూ, నేడు పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనము. పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనము. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. తేదీ 19/3/2026 నాడు, గురువారం నాడు ఉదయం 6:52 తర్వాత మనకు రేపు పరాభవన సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి 6:52 వరకు అమావాస్య ఉంటుంది. తదనంతరము చైత్ర శుద్ధ పాడ్యమి పరాభవన సంవత్సరము మొదలవుతుంది. మరి ఈ పరాభవన సంవత్సరం లోపల సకల జనులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మన అనంతగిరి న్యూస్ ఛానల్ పక్షాన వికారాబాద్ నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. ఈ ఉగాది పర్వదినాన ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అల్లకల్లోలం లేకుండా హాయిగా సుఖంగా జీవించాలని నిరంతరం కూడా ప్రజాపక్షం వహించే మన అనంతగిరి న్యూస్ ఛానల్ పక్షాన మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే మరి పరాభవం అంటే ద్రౌపది పరాభవం అలాంటి పేర్లు వాడతారు అన్నమాట. అట్లా కాకుండా పర అంటే బయట అని అర్థం. పర అంటే బయట, ఉన్నతమైనది అని అర్థం అన్నమాట. అభవం అంటే లయము, అంతం కావడము. మనలోని దుర్గుణాలను అంతం చేయడమే ఈ పరాభవం యొక్క ముఖ్య లక్షణం. మరి మనలో దుర్గుణాలు ఏముంటాయి? కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యములని అర్షడ్వర్గాలు. వాటిని జయించాలి మనిషి. ఆ దిశగా పయనించడమే ఈ సంవత్సరం యొక్క లక్ష్యం అన్నమాట. మరి ఈ పరాభవన సంవత్సరం లోపల మనిషి కోపాన్ని, బద్ధకాన్ని వదిలి చలాకితనంతో తనకు తాను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలని మనకు చెప్తుంది ఈ సంవత్సరం, పరాభవనం సంవత్సరం. కాబట్టి ఈ పరాభవనం సంవత్సరం లోపల అందరూ కూడా బాగా చల్లాకితనంగా, చురుకుదనంగా, మంచిగా వారి పని వారు చేసుకొని సుఖంగా జీవించాలనేది ఈ సంవత్సరం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇది పరాభవం కాకుండా విజయభవం కావాలని, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మెట్టును విజయ తీరం వరకు చేయాలని, ఒక్కొక్క మెట్టు కట్టుకొని వారి లక్ష్యం వరకు, వారి ఎవరికైతే ఒక లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం దిశగా పయనించాలని, నిరంతరం ఆ విధంగా కృషి చేయాలని చెప్తా ఉంది మన ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాం. రేపు అంటే గురువారము తేదీ 19/3/2026 గురువారం నాడు పరాభవనం సంవత్సరము ఉదయం 6:53 నుండి స్టార్ట్ అవుతుంది. పరాభవనం సంవత్సరము గురువారం నాడు 6:53 నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పటి వరకు అమావాస్య ఉంటుంది. అమావాస్య పోయి చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు గురువారము, పరాభవన సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. యుగములకు ఆది ఉగాది. కాబట్టి ఈ ఉగాది సృష్టి ఆరంభమైనాడు ఉగాది అయిందని, యుగస్య ఆది ఉగాది అని శాస్త్రం చెబుతుంది. ఉగ అంటే నక్షత్ర గమనమని అర్థం. నక్షత్ర గమనమును ఆరంభించినదే ఉగాది లేక యుగాదిగా ఎంచవచ్చు. యుగమనగా రెండని అర్థం. ఒకటి ఉత్తరాయణము, రెండో దక్షిణాయనము. కాబట్టి ఈ విధంగా ఉగాది పర్వదినాన్ని మనము చేసుకోవచ్చు. ఈ కృతాయుగం లోపల కార్తీక శుద్ధ అష్టమి తిథి నాడు ఉగాదిగా జరుపుకున్నారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ
తదియేనాడు ఉగాదిని జరుపుకున్నాడు. మరి మన కలియుగం లోపల ఈ ఉగాది నాడు ఈ ప్రతి 60 సంవత్సరాలు నిర్ణయించబడి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరాన్ని నిర్ణయం తీసుకొని జరుపుకుంటూ ఉన్నాం. ఇది మన భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, శాస్త్రం చెప్తున్న విషయం. అయితే ఈ ఉగాది పర్వదినం నాడు మరి ఏం చేయవచ్చు అంటే, మన ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతీయులు చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది జరుపుకుంటారు. మరి బ్రహ్మ సృష్టిని ఆరంభించినాడు కాబట్టి దానిని ఉగాది మనవారు పేర్కొన్నారు. నేడే సృష్టి ఆరంభమైందని చెప్పి చెప్తారు. ఈ ఉగాదిని మనము భగవానుడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. మరి ఉగాది నాడు మరి ఏమేమి చేయవచ్చు, ఏమేం చేయాలి ఉగాది నాడు అంటే, ఉగాది నాడు ప్రధానంగా పంచాంగ శ్రవణం వినాలి. పంచాంగ పఠనం చేస్తే బ్రాహ్మణోత్తములు పెద్దలు వారు చేసే పంచాంగ పఠనాన్ని వినాలి. వింటే మనకు చాలా శుభాలు జరుగుతాయని చెప్పి చెప్తారు. అందులోపల పంచాంగం వింటే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే, తిథిచ్చా శ్రియమాప్నోతి వారదే ఆయుష్యవర్ధనం నక్షత్రే అనతే పాపం యోగద్రోగ నివారణం కర్ణత్కార సిద్ధస్య పంచాంగ ఫలముత్వం. కాబట్టి మరి పంచాంగం అంటే 5. అవి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. వీటిని పంచాంగాలు అంటారు. మరి పంచాంగం 5 లోపల వీటి ఏం ఫలితం? తిథి అంటే ఏంది? తిథి శుభతిథి అయితే సంపద సృష్టించబడుతుంది. సంపద అంటే ధనం. ధనం అంటే డబ్బే కాదు, విద్యాధనం, ఆయుర్ధనం, ఇదంతా కూడా ధనంతో. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నారంటే ధనం. తన భార్య, పిల్లలు, తన యొక్క సంతానం తన మాట వింటున్నారంటే ధనం. తను బాగా చదువుకున్నారంటే ధనం. తన ఆరోగ్యంగా ఉండాలంటే ధనం. కాబట్టి ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల కిందకి వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా ధనం అన్నమాట. అంటే శుభతిథి నాడు మంచి నీ యొక్క గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు దినం మంచిగా ఉంది, శుభదినం, తిథి బాగుంది అని నిర్ణయించబడితే ఆ రోజు గురువుగారి యొక్క మాట వింటే నీకు ఇవన్నీ కూడా సమకూరుతాయి. అదేవిధంగా వారదే ఆయుష్యవర్ధనం. వారం బాగుంటే ఆయుష్ పెరుగుతుంది. సువారం, సుతిథి, సునక్షత్రం, సుయోగం, సుకరణం అంటారు. కాబట్టి మరి మంచి రోజు నాడు, మంచి వారం నాడు మనం ప్రయాణం చేస్తే, మంచి రోజు నాడు పని ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. తద్వారా ఆయు ప్రమాణం పెరుగుతుంది. నక్షత్రం అదే పాపం పోగొడుతుంది. మనిషి అనేక పాపాలు చేస్తాడు. ఉదయం లేస్తాను సాయంత్రం వరకు అబద్ధాలు ఆడి ఫోన్ లోపల. కాబట్టి అవన్నీ కూడా పాపాలకి జమ అవుతాయి. ఆ పాపాలన్నీ పోవాలంటే కూడా సునక్షత్రం, మంచి నక్షత్రం నాడు మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవాలి. కాబట్టి ఆ విధంగా మంచి నక్షత్రం నాడు కార్యక్రమం మొదలుపెట్టుకుంటే చాలా లాభాలు అవుతాయి. అందు గురించి తన గురువుగారి ఆజ్ఞానుసారంగా ఈరోజు దినం బాగుందా, నక్షత్రం బాగుందా అని అడిగి వెళ్ళినట్లయితే వారికి విజయం లభిస్తుంది. కాబట్టి అలాంటి గురుదేవుడే మహాదేవుడు. ఆ గురువు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా యోగద్రోగ నివారణం అంటారు. రోగాలు రావు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగం బాగుండాలి. అదేవిధంగా కరణం కార్యసిద్ధిస్తుంది. కరణం బాగుంటే కార్యం అంటే పని సిద్ధిస్తుంది, విజయం లభిస్తుంది. నీ ఏ పని తలపెట్టినప్పటికీ ఆ పని లోపల విజయం లభిస్తుంది. అందుకే నక్షత్రం ఈ పంచాంగం వింటే ఇన్ని లాభాలు ఉంటాయి. మరి పంచాంగం మరి ఎప్పుడు వినాలి అంటే, ఇంకేం లాభాలు ఉంటాయి అంటే, శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వింటే మరి ఏం ఫలితం వస్తుందయ్యా అంటే, శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం. శుభం కలుగుతుంది. కళ్యాణంలో శుభమే. రిపుహరం శత్రు సంహారం జరుగుతుంది. దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తే అది కూడా ఆ శాంతి లభిస్తుంది. చెడు కళలు వస్తే దానికి సంబంధించిన దోషం పోతుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. కాశీ లోపల వెళ్ళి గంగల స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. గోదా తుల్యామృడం. గోవును దానం చేస్తే, ఒక అర్హత పొందిన వ్యక్తి గోవును దానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధి ఉత్తమం. మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది.
శుభకరం, సంతాన సంపత్ప్రదం, శుభాలు జరిగి సంతానం కూడా తన యొక్క మంచి దారి లోపల నడుస్తారు, మంచి మాట వింటారు. నానా కర్మసు సాధనం, ఏ పని చేసినప్పటికీ ఆ పని సఫలీకృతం అవుతుంది. సముచితం పంచాంగమాకరిత, పంచాంగం వింటే ఇలాంటి ఫలితం వస్తుంది. కాబట్టి పంచాంగం అనేది ఉగాది నాడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వినాలి, వింటే ఇలాంటి ఫలితం వస్తుంది. కాబట్టి అది ఎట్లయితే అంటే వచ్చే ఆపద ఎలా వస్తుంది, గుండ్రాయి కాకుండా గుమ్మడికాయ కాకుండా గులాబీ పువ్వు మీద పడుతుంది అనమాట ఈ పంచాంగం వింటే. లేదా గుమ్మడికాయ వడాలన్నా గుండ్రాయి వడాలన్నా గులాబీ పువ్వు వడాలన్నా అనేది నీ చేతుల లోపల ఉంటుంది. కాబట్టి మనం మంచి పనులు చేస్తే, తల్లిదండ్రుల మాట వింటే, గురువులను ధ్యానం చేస్తే, నిరంతర భగవన్నామస్మరణ చేస్తే మంచి ఫలితాలు జరుగుతాయి. అందు గొప్ప నిదర్శనం ఈ పంచాంగం వింటే. కాబట్టి ఈ సంవత్సరము పరాభవన సంవత్సరం లోపల అందరూ కూడా ఉగాది నాడు గురువు దగ్గరకు వెళ్ళి ఆ గురువు ఆజ్ఞానుసారం పంచాంగం వినాలని అందరూ కోరుతా ఉన్నాం. తద్వారా మంచి జరుగుతుంది. మరి ఉగాది అంటే మనకు కవులు చాలా విషయం చెప్పినారు. లలనా జన పాంగ వలనా వసదనంగ కులనాభిక భంగధో ప్రసంగం మలసా నిలవిలోల దల్లసా నవరసాల పలసాదర శుకాల పన విశాలం మలినీ గరుదనీక మలినీ కృతధునీక మలినీ సుఖిత కోక కులవధూకం మతికాంత లసతాంత లతికాంత రణితాంత రవికాంత రణతాంత సుతనుకాంతం మకృద కామోద కురావ కుల వికుల సుక్ముకుల సకల వనాంత ప్రమోద చరిత వికలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము గొలుచు మధుమాసవా గురంబు అని చెప్పి మనకు రామరాజభూషణుడు చెప్తాడు. అయితే ఈ వసంతకాలం లోపల వసంత ఋతువు ఆగమనం లోపల కోకిలలు చెట్లు చిగురిస్తాయి, కోకిలలు కిలకిల రావాలు చేస్తాయి. కాలంలో మార్పు వస్తుంది, కాలాంతరంలో మార్పు కాదు. కాబట్టి కాలంలో మార్పు రావడమే ఉగాది. ఎప్పుడైతే ప్రకృతి లోపల మార్పు సంభవించిందో దాన్ని ఉగాదికి పరిగణించబెడతాం. ప్రత్యేకమైన విశేషం ఉంటుంది ఉగాది నాడు. కాబట్టి అలాంటి ఈ ఉగాది నాడు మరి రాజు ఎవరు, మంత్రి ఎవరు, కుజుడు ఎవరు, మరి ఎలాంటి ఫలితం వస్తుందయ్యా అంటే మనకు రాజు గురువే మనకి సంవత్సరం రాజు. మరి రాజు గురువు అయితే అన్ని శుభాలు కలిగిస్తాడు, సన్మార్గంలో నడిపిస్తాడు. దేశము రాష్ట్రము మంచి మార్గంలో నడిపేయడానికి గురువు కావాలి. అలాంటి గురువే రాజే గురువు. కాబట్టి అలాంటి ఈ పరాభవన సంవత్సరం లోపల రాజు గురువైనందువలన సుభిక్షంగా ఉంటుంది. మంత్రి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ రాజు యొక్క ఆలోచన శక్తితోని తాను సుపరిపాలన దిశగా పయనిస్తాడు. సేనాధిపతి చంద్రుడు చల్లని చూపులతో ఉండి మంచి మాటలు మాట్లాడుతూ ఎక్కడ వాళ్ళది అక్కడ నిశ్శబ్దం చేసే వ్యక్తి చంద్రుడు. కాబట్టి అలాంటి చంద్రుడు ఈనాడు ఇప్పుడు మనకు సైన్యాధిపతిగా ఉన్నాడు. మరి సస్యాధిపతి గురువు, దీనికి కూడా గురువే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ధాన్యాధిపతి బుధుడు అంటే తెలివైన వాడు, వ్యాపారవేత్త. కాబట్టి అలాంటి ధాన్యాధిపతి బుధుడు కాబట్టి తెలివిగా ఆలోచించి వ్యాపార దిశగా అంటే మంచి ఆలోచనతో ధనాన్ని పెంపొందింపే ప్రయత్నం చేస్తాడు బుధుడు. మరి ఆర్గాధిపతి చంద్రుడు కూడా ఆర్గాధిపతి కావడం మూలంగా మంచి జరుగుతుంది. మేఘాధిపతి చంద్రుడు, మేఘం అంటే వర్షాలు బాగా సకాలంలో పండి ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉంటాడు. రసాధిపతి శని, రసం అంటే ఆయిల్, మనము నూనె అధిపతి శని, నీరసాధిపతి గురువు. కాబట్టి సంవత్సరం కూడా మనకు నవనాయకు లోపల అందరూ కూడా శుభకరంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. సంవత్సరము దేవగురువు బృహస్పతి రాజైనందు వలన భూమి 4 మూలల సస్యానుకుల వృష్టి కురియుటచే పంటలను చక్కగా ఫలించును. మహిషాది విశేషముగా పాలదిచ్చుట చేత పంటల సమృద్ధిగా ఉండును. రైతులకు సంతోషకర వాతావరణము అబ్బును. మరి సమస్త గృహములందు వివాహ శుభకార్యములు నెరవేరును. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులై హాయిగా సుఖంగా జీవించెదరు. ఈ సంవత్సరం ఫలం అంతేనా అంటే మరి ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకు పరాభవన సంవత్సరంకు రాజు మంత్రి అయినందువలన ఈ సంవత్సరం రాజు గురు మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 గ్రహాలు పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండుట వలన దేశములలో రాజులు
ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరము విద్యా విధానములో చాలా మంచి మార్పులు సంభవిస్తాయి. గురుకుల విద్యా విధానము, వేద, జ్యోతిష, ఆధ్యాత్మిక విద్యలు పెరుగును. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పెంపొందే విద్యలు అభివృద్ధిలోకి వస్తాయి. ప్రవచనకర్తలు, జ్యోతిష పండితులు వాడవాళ్ళకు పెరుగుదురు. ప్రవచనముల వల్ల ప్రజలు నాయకుల మధ్య ధర్మ మార్గంలో నడుచుకుందురు. బాగా ప్రవచనాలు చెప్పడం మూలంగా, గురువులు జ్ఞానబోధ చేయడం మూలంగా సమాజం సన్మార్గంలో పయనిస్తుంది. అది సంవత్సరం బాగా జరుగుతుంది. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కటి నిర్ణయాలతో పరిపాలన చేయుదురు. ఇతర విదేశీయులు కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశములకు అన్ని విధములుగా రక్షణ కల్పించురు. సమర్థమైన ప్రధానమంత్రి ఉండడం మూలంగా దేశం సుభిక్షంగా ఉంటుంది. పరిపాలన బాగా కొనసాగుతుంది. శత్రు దేశాలు భయపడతాయి. మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి గొప్ప ప్రధానమంత్రి మనకు ఉన్నాడు. మరి ఇరుగుపొరుగు దేశాలతో యుద్ధములు జరుగును, అయినా కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరైన సలహాలతో రాణింతురు. ఈ ఏడాది సరైన సమయములే వర్షములు కురవక పంటలు సరిగా పంటగా ఆహార ధాన్యముల ధరలు పెరుగును. మెట్టు ధాన్యములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి అధికంగా పండును. రైతుల ఆత్మహత్యలు తగ్గును. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారము, వెండి ధరలు హెచ్చు తగ్గును. కూరగాయల ధరలు తగ్గును. రైలు, విమాన, రోడ్డు, అగ్ని ప్రమాదములు చాలా తక్కువగా జరుగును. కాబట్టి ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, మరి ఈ సంవత్సరం ఉగాది నాడు ప్రతి ఒక్కరు వారి ఇంటిపైన ధ్వజారోహణం చేయాలని, కాషాయ జెండాలు ఎగరాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన కాషాయ జెండా ఎగరవేసినట్లయితే అది హిందూ ధర్మ విజయానికి ప్రతీక. కాబట్టి అలాంటి కాషాయ ధ్వజాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా తన ఇంటిపైన ఎగరేసినట్లయితే అది చాలా శుభంగా ఉంటుంది. మరి శుభ సంకేతం కాబట్టి అలాంటి కాషాయ ధ్వజము అందరూ కూడా ఈ ఉగాది నాడు ఎగరేయాలి. కాషాయ ధ్వజం వలన ఆ ఇంటికి మంచి జరుగుతూ ఉంది. అది హిందూ కుటుంబంగా గుర్తించబడుతుంది. మరి చాలా బాగుంటుంది. ఆ పరమేశ్వరునికి అనుగ్రహం కలుగుతుందని చెప్పి నిర్ణయిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాషాయ ధ్వజాన్ని ఇంటిపైన ఎగరవేయాలని మరీ అందరినీ కోరుతూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరము మరి ఈ విధంగా గ్రహచార బలం ఉంటుంది. ఈ సంవత్సరము మనకు ఈ సంవత్సరము గ్రహణాలు ఎలాంటి గ్రహణాలు లేవు. ప్రతి సంవత్సరం మాదిరి కొన్ని గ్రహాలు ఉంటాయి అప్పుడప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి గ్రహణాలు లేవు. ఈ సంవత్సరం మౌఢ్యం నిర్ణయం కూడా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు మూడాలు ఉంటాయి, శుభకార్యాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవద్దని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 12/7/2026 మొదలు 12/8/2026 వరకు గురు మౌఢ్యం ఉంటుంది. 12వ తారీఖు 7వ నెల 2026 మొదలు 12వ తారీఖు 8వ నెల 2026 వరకు గురు మౌఢ్యం ఉంటుంది. అదేవిధంగా 15/10/2026 మొదలు 25/10/2026 వరకు శుక్ర మౌఢ్యం ఉంటుంది. కాబట్టి 2 మూడాలు ఉంటాయి. ఈ 2 మూడాల లోపల ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి వీలు లేదు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం గ్రహణాలు కూడా లేవు మన దేశం లోపల. పుష్కరాలు ఈ సంవత్సరం 2/6/2026 మొదలు 14/6/2026 వరకు యమునా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ సంవత్సరము యమునా నదికి పుష్కరాలు ఈ సంవత్సరం ఉంటాయి. మరి అదేవిధంగా గురువులు ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నాయా అంటే మనకు జూన్లో గురు సంచారం ఉంటుంది. జూన్ లోపల మన గురువు మారుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఉన్న గ్రహచార బలం ఉంటుంది. జూన్ లోపల కొంచెం చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ నిరంతరం కూడా దైవనామస్మరణ చేస్తూ హాయిగా సుఖంగా జీవించాలని కోరుతా ఉన్నాం. ఈ సంవత్సరం గురువు 2 సార్లు మారుతుంది. అది ఎప్పుడయ్యా అంటే 1/3/2026 మొదలు 1/6/2026 వరకు గురువు మిథున రాశిలో ఉంటుంది. అంటే ఈ సంవత్సరము 19వ తారీఖు నుండి మొదలు ఉగాది మొదలు 1/6/2026 వరకు మిథున రాశిలో గురువు ఉంటాడు. ఆ తదనంతరము 2/6/2026 మొదలు 31/10/2026 వరకు మరలా తేదీ 25/1/2027 మొదలు
6/4/2027 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఆ తదనంతరము 1/11/2026 మొదలు 24/1/2027 వరకు 27 వరకు సింహరాశి లోపలికి గురువు వస్తాడు. ఈ సంవత్సరం గురువు 2-3 సార్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పురోహితుడిని నిరంతరం కూడా వారిని అనుకరిస్తూ వారి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ సంవత్సరము సుఖ శాంతులతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరము పరాభవనం సంవత్సరము. ఈ సంవత్సరం లోపల 12 రాశుల వారికి ఏ విధంగా ఫలితం ఉంటుంది, ఏ రాశి వారికి చాలా బ్రహ్మాండమైన యోగం ఉంటుంది, ఏ రాశి వారు ఏ దేవతను పూజించాలి, ఏ పరమాత్మను వారి ఇష్టదైవాన్ని ఏ విధంగా పూజించాలి, మరి వాళ్ళు ఏ విధంగా విజయ తీరాలు చేరవచ్చు అనే విషయాన్ని ఒకసారి చూసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి, మేషరాశి అంటే చూ చే చోళ అశ్విని నక్షత్రము, అంటే చూ చే చోళ 4 పాదాలు, లీలు లేలో భరణి నక్షత్రము, ఆ కృత్తిగా. కాబట్టి ఈ 9 పేర్లు ఉన్న వారికి వీరికి ఈ సంవత్సరం ఆదాయము మనకు 11 పాళ్ళు వస్తుంది, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అగౌరవం 4. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆదాయం బాగా వస్తుంది, ఇబ్బంది లేదు, హాయిగా సుఖంగా జీవించవచ్చు. వ్యయం తక్కువ ఉంటుంది, ఇంకా చూసి ఖర్చు పెట్టుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. అదేవిధంగా రాజపూజ్యం 2% ఉంటుంది, అగౌరవం 4% ఉంటుంది. కాబట్టి గౌరవంగా జీవించినట్లయితే ఇంకా వారి యొక్క విజయం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఆదాయం వచ్చిందని చెప్పి ఎక్కువ విర్రవీగకుండా తాను నిదానంగా బాగా ఆలోచించి ముందడుగు ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ రాశి వారికి. మరి ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు ఉంటాడు. 1/11/2026 మొదలు 24/1/2027 వరకు వీరికి 5వ స్థానం లోపల గురువు ఉంటాడు. 5వ స్థానంలో శుభప్రదమైన పదం, చాలా మంచి గురుబలం ఉంటుంది. 1/6/2026 నుండి వీరికి 1/6/2026 వరకు ఈ రోజు సంధి 1/6/2026 వరకు 3 ఏళ్ల గురువు ఉంటాడు వీరికి. కాబట్టి కొంచెం 3 ఏళ్ల గురువు అంటే 75% బాగుంటుంది, 25% బాగుండదు. ఆ తర్వాత 2/6/2026 నుండి 31/10/2026 వరకు 4వ స్థానం గురువు ఉంటాడు. అప్పుడు మనోవిచారము, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఇతి బాధలు, కుటుంబ కలహాలు, స్నేహితుల మధ్య వైరుధ్యాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు వారి యొక్క ధర్మపత్నిని కానీ, వారి యొక్క అన్నదమ్ములను కానీ, తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ అడిగి ముందడుగు వేయడం చాలా మంచిగా ఉంటుంది. వారికి శుభం జరగాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారు నిరంతరం కూడా ఆంజనేయ స్వామి, అమ్మవారిని ప్రార్థిస్తే చాలా బాగుంటుంది, వారికి బాగా విజయం లభిస్తుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి, వృషభ రాశి ఈ ఉ ఏ కృత్తిక 3 పాదాలు, ఓ వా బి ఉ రోహిణి 4 పాదాలు, వే ఓ మృగశిర 2 పాదాలు. వీరికి ఆదాయం 5, వ్యయం 4, రాజపూజ్యం 5, అగౌరవం 4. వీరికి ఆదాయం బాగా ఉంటుంది. దానికి తగ్గ ఇంకా నిదానంగా ఆలోచించి డబ్బు ఖర్చు చేసినట్లయితే ఇంకా లాభాలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 వ్యయం ఉంటుంది. రాజపూజ్యం 5, అగౌరవం 4. సమాజం లోపల వీరిని 5గురు మెచ్చుకుంటారు, 2-4 ఒప్పుకోరు. అయినప్పటికీ పర్వాలేదు, వీరికి ఆదాయం బాగుంది, రాజపూజ్యం బాగుంది. కాబట్టి వీరు నడిచే నడక, మాట్లాడే తీరు సమాజం లోపల చాలా బాగున్నట్లయితే వారు ఇంకా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వారి ఆదాయం రెట్టింపే అవకాశం ఉంది, రాజగౌరవం కూడా ఇంకా పెంపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు నిరంతరం కూడా మాట్లాడే సమయాన మంచి మాటలు మాత్రమే మాట్లాడి ప్రజల మనసులోకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగా వారి పనులు చేసుకునే సమయాన వారికి వీరితో సంభాషిస్తున్న సమయమప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ నిదానంగా ఆలోచించి ఆచితూచి మంచి మాట మాట్లాడినట్లయితే వీరికి చాలా బాగుంటుంది. వారు నిరంతరం కూడా శివనామస్మరణ చేసుకోవడం చాలా బాగుంటుంది. కాబట్టి వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా వారి ఇలవేల్ పైన లేదా పరమేశ్వరుని యొక్క శివాలయానికి వెళ్ళి అక్కడ బాగా ధ్యానం చేసుకొని కూర్చున్నట్లయితే వారికి మంచి జరుగుతుంది. మిథున రాశి,
మిథున రాశి అంటే మనకు కాకి మృగశిర 2 పాదాలు, కుంగాల్ నచ్చ ఆర్ద్ర 4 పాదాలు, కేకోహ పునర్వసు 3 పాదాలు వీరికి మిథున రాశి అంటారు. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అగౌరవం 7. వీరు బాగా ఆలోచించి ముందడిగేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. రాజపూజ్యత కూడా చాలా తక్కువ ఉంది, అగౌరవం ఎక్కువ ఉంది. కాబట్టి వీరు నిదానంగా ఆలోచించి వారి ఇంట్లో శ్రీమతిని కానీ లేదా వారి గురువులను కానీ స్నేహితులను కానీ అడిగి ముందడిగేస్తే చాలా బాగుంటుంది. వీరికి గోచార రీత్యా బాగుండదు, అనేక విషయాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి వారి స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ లేదా అన్నదమ్ములు కానీ ఇంకెవరైనా సరే వారు నమ్మిన చోట మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ డబ్బు వ్యవహారంలో కానీ బాగా ఆలోచించి ముందడుగు వేయవలసిందిగా చెప్తా ఉన్నాం. మరి సమాజం లోపల వెళ్తున్న సమయాన్ని వెళ్ళాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల నీకు అత్యంత ప్రీతికరమైన వాళ్ళు, నీ క్షేమాన్ని కోరేవారు నీకు తెలుస్తుంది వాళ్ళు ఎవరనే విషయాన్ని వాళ్ళని అడిగి ముందడుగు వేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాం. వీరు నిరంతరం కూడా శ్రీమన్నారాయణ స్మరణ చేయడం మూలంగా, విష్ణుదేవాలయాలు వెళ్ళడం మూలంగా మంచి జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. కర్కాటక రాశి హి పునర్వసు 4వ పాదం, హూయే హోడ పుష్యమి 4 పాదాలు, డీడు డేడో ఆశ్లేష 4 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అగౌరవం 7. వీరికి 2 ఆదాయం ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ₹2 వస్తే 7 రూపాయలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి అదేవిధంగా రాజపూజ్యం 4, అగౌరవం 7. రాజులు వీళ్ళు సమాజంలో వీళ్ళు గౌరవం పొందే గౌరవంగా చూసేవాళ్ళు 4 అయితే అగౌరవపరిచే వాళ్ళు 7 మంది ఉంటారు. కాబట్టి వీరికి కొంచెం జర ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారు వారి ఆదాయం తక్కువ ఉండడం మూలంగా, మిథున రాశిలో 12వ స్థానంలో గురువు ఉండడం మూలంగా, వీరి జన్మస్థానంలో గురువు ఉండడం మూలంగా కొంచెం అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు పెట్టుబడి రంగంలో పెట్టకపోవడం మంచిది కొంతకాలం వరకు, ఆ తర్వాత పెట్టవచ్చు. అదేవిధంగా మీరు చేస్తున్న ప్రయాణం లోపల మీ వ్యాపారం కానీ మీ ఉద్యోగం కానీ మీరు ఎక్కడైతే ఏ పని చేసినప్పటికీ ఆ లోపల చాలా మౌనంగా ఉండడం మంచిది. అంటే కొన్ని విషయాలు మాట్లాడకపోవడం మంచిది. ఆ మాట్లాడకుండా మౌనంగా ఉండి మీ యొక్క స్నేహితుల యొక్క సలహా ప్రకారం నడుచుకోవడం చాలా బాగుంటుంది ఈ రాశివారు. మరి ఈ రాశివారు దుర్గామాతను పూజిస్తే, అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. దుర్గామాత బాగా శక్తివంతురాలు కాబట్టి వాళ్ళ శక్తినిచ్చి మంచి సన్మార్గం నడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిరంతరం దుర్గా నామస్మరణ, అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం మూలంగా మంచి జరుగుతుంది. అదేవిధంగా సింహరాశి వారు, సింహరాశి అంటే మామి మూమే మఖ 4 పాదాలు, మోటా టీటు పుబ్బ 4 పాదాలు, టే ఉత్తర నక్షత్రము 1వ పాదం. ఈ 9 పేర్లతో సింహరాశి ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అగౌరవం 3. వీరికి ఆదాయం అంతే వస్తుంది, వ్యయం అంతే ఉంటుంది. అయినప్పటికీ పర్వాలేదు, ఆదాయం పెంచుకోవచ్చు పరమేశ్వరుని దయ వలన. మరి వ్యయం తగ్గించుకోవాలంటే నీ చేతులు ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి ముందడుగేసి ఖర్చు పెట్టాలని కోరుతూ ఉన్నాం. అయినప్పటికీ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి మనకు తెలియకుండా కొన్ని ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూసి అడుగు వేసినట్లయితే మంచి జరుగుతుంది. గౌరవం ఉంటుంది. కాబట్టి సమాజం లోపల గౌరవం కూడా ధనంతో సమానమే. ధనం ఎంత సమానము, మనకి రాజపూజ్యత కూడా గౌరవం కూడా సమాజం లోపల బాగా ఉంటుంది. కాబట్టి మనకు సమాజమే మనం కాపాడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమాజంతో మంచిగా ఉండాలి. సమాజం మనం కాపాడుతుంది. సమాజం మనం గొప్ప స్థానంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి అలాంటి రాశి సింహరాశి. సింహరాశి వారు నిరంతరం కూడా ఈశ్వర నామస్మరణ చేయడం మూలంగా చాలా బాగుంటుంది. ఆ పరమేశ్వరుని ధ్యానించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మరి వారికి 1/6/2026 మిథునం రాశి 11వ స్థానం గురువు ఉంటుంది. కాబట్టి ఇంకా జూన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. జూన్ తర్వాత కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 11వ స్థానం గురువు ఉంటుంది.
ఈ 2-3 నెలలు వారి జీవితంలో భవిష్యత్తు చేయబోయే ప్రణాళికలు వేసుకొని ముందడుగు వేసినట్లయితే విజయం లభిస్తుంది. వీరు నిరంతరం శివనామస్మరణ చేయడం, శివాలయాలు సందర్శించడం చాలా శుభం కలిగిస్తుంది. కన్యా రాశి వారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ కన్యా రాశి వారు చాలా బాగుంటుంది. కన్యా రాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజ్యపూజ్యత 3, అగౌరవం 3. కాబట్టి ఆదాయం తక్కువ వస్తుంది, వ్యయం కూడా సమానం కంటే వచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల ఖర్చులు కానీ మీ ఆరోగ్య సమస్యలు కానీ ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లలను కూడా చూసి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా మీ కుటుంబానికి, మీ పిల్లలకు, భార్య వాళ్ళకి చెప్పి ఖర్చు పెట్టినట్లయితే ఆదాయం అనేది స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి రాజపూజ్యత 3, అగౌరవం 3. సమానమైన గౌరవం ఉంటుంది, సమానమైన అగౌరవంగా భావిస్తారు సమాజం. కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ గౌరవం విషయం లోపల కొంచెం మనం చూసి నడిచి మంచి మాట మాట్లాడినట్లయితే గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. మరి తక్కువ మాట్లాడినట్లయితే ఆ గౌరవం కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు నిరంతరం కూడా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు వినడం, చదవడం చాలా బాగుంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నించినట్లయితే మీకు చాలా లాభం, శుభం జరుగుతుంది. తులారాశి వారు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అగౌరవం 3. వీరికి ఆదాయం 5% ఉంటుంది. అంటే ఎక్కువ పని చేస్తుంటారు, ఆదాయం కూడా 5% తక్కువ డబ్బు వస్తుంది, ఖర్చు కూడా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి 14% అంటే మనం చాలా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆదాయం వచ్చిన ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నిరంతరం కూడా కష్టపడుతూ ఉండాలి. చూసి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. రాజపూజ్యత అగౌరవం. మరి వీరికి రాజపూజ్యత అనేది 6, అగౌరవం 3. సమాజం లోపల గౌరవం బాగుంటుంది. ధనము అంత బాగా రాకపోయినప్పటికీ సమాజం గౌరవిస్తుంది. కాబట్టి 6%. ఆ సమాజమే ధనంగా మార్చుకోవాల్సిన తెలివి ఈ రాశి వారికి ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ధనం అనేది సమాజంలో ఉంటుంది. ఆ సమాజంలోకి వెళ్ళి ధనం ఎట్లా సంపాదించుకోవాలంటే తన మాట ద్వారా, తన యొక్క నడవడిక ద్వారా, తన ప్రవర్తన ద్వారా సంపాదించుకోవాలి. ఆ విధంగా సంపాదించుకున్నట్లయితే వీరికి ఆ గౌరవంతో పాటు ధన గౌరవం పెరుగుతుంది, రాజగౌరవం కూడా పెరుగుతుంది. ఆ విధంగా చేసినట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. వీరు నిరంతరం కూడా హనుమాన్ దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షములతో వీరు ఇతోధికంగా బాగా వాక్చాతుర్యంతో బాగా మాట్లాడి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాం. నిరంతరం కూడా జై హనుమాన్ దేవాలయాన్ని సందర్శించినట్లయితే చాలా బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం. వృశ్చిక రాశి వారు మరి విశాఖ 1వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదాలు, లోయాయు జ్యేష్ఠ 4 పాదాలు. వీరికి 9 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అగౌరవం 6. వీరికి ఆదాయము 11% ఉంటుంది, చాలా బాగుంటుంది. వ్యయం 4% ఉంటుంది, ఖర్చు 4% ఉంటుంది. రాజపూజ్యం 2 ఉంటుంది, అగౌరవం 6 ఉంటుంది. కాబట్టి వీరికి ఆదాయం బాగా ఉంటుంది, ఇబ్బంది లేదు. వీరు ఏ పని చేసినప్పటికీ సంపూర్ణంగా శుభప్రదంగా ఉంటుంది. పనులు చేయడం చాలా గొప్ప విషయం. అంటే అందులో మంచి పనులు చేసినట్లయితే ఇంకా మంచి ఆదాయం ఉంటుంది, మంచి పేరు కూడా. మంచి పనులు చేసినట్లయితే మంచి ఆదాయం ఉంటుంది, దాంతోపాటు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరం కూడా వీరు శ్రీ మహావిష్ణువును స్మరించినట్లయితే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ చాలా బాగుంటుంది అని చెప్తా ఉన్నాం. మరి ఆదాయ వ్యయాలు బాగుంటాయి. అదేవిధంగా మంచి పనులతో పాటు వారి రాజపూజ్యత, రాజగౌరవం సమాజం గౌరవిస్తుంది. ఆ గౌరవించే సమయం 6% ఉన్నప్పటికీ, అగౌరవం 6% ఉన్నప్పటికీ, రాజపూజ్యత 2% ఉన్నప్పటికీ వీరికి చేసే మంచి పనుల వలన ఆ రాజపూజ్యత అనేది ఇంకా ఎక్కువ శాతానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అగౌరవం అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరి పనులే వీరికి దైవమని నిర్ణయించుకొని నిరంతరం కూడా మంచి పనులు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రాశి వారు. ఇప్పుడు ధనుసు రాశి.
ధనుసు రాశి వారు ఏయు బాబి మూల నక్షత్రం 4 పాదాలు, బూదాభాడ పూర్వాషాఢ 4 పాదాలు, బే ఉత్తరాషాఢ 1 పాదం. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అగౌరవం 6. వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. వ్యయం 14% ఉంటుంది. 14% ఉన్నప్పటికీ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. మరి రాజపూజ్యత 5, అగౌరవం 6. సమాజం లోపల వీరిని 5 గౌరవిస్తారు, 6 అగౌరవించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఇలాంటి భయపడిన అవసరం లేదు, చింత చేయని అవసరం లేదు. వీరికి ఆదాయం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు చేసే మంచి పనుల వలన వ్యయం కూడా చూసి ఖర్చు పెట్టినట్లయితే ఆ వ్యయం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మరి సమాజం లోపల గౌరవం పెంచుకోవాలంటే మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, చాలా బాగుండాలి. తద్వారా సమాజం వీరిని గౌరవిస్తుంది, తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి మనకు 1/11/2026 మొదలు 27/24/2027 వరకు సింహరాశిలో 9వ స్థానం గురువు ఉంటుంది. 9వ స్థానం గురువు అంటే ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనము, వారు చేసే ఏదైతే పని చేయాలని సంకల్పించినారో ఆ సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు నిరంతరం కూడా ఆ పరమేశ్వరుని నామాన్ని స్మరించినట్లయితే వీరికి మంచి జరుగుతూ ఉంటుంది. వారు ఇంకా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు మకర రాశి వారు ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 1, అగౌరవము 2. ఈ రాశి వారు మోజాజి ధనిష్ట 3 పాదాలు, జూజే జోక శ్రవణం 4 పాదాలు, గాగి ధనిష్ట 2 పాదాలు ఈ రాశి వారికి ఉంటాయి. కాబట్టి వీరికి మనకు 1/6/2026 వరకు వీరికి మిథున రాశి లోపల 6వ స్థానంలో గురువు ఉంటుంది. తర్వాత 8వ స్థానంలో గురువు పోతాడు. తర్వాత 7వ స్థానంలో గురువు పోతాడు. కాబట్టి వీరికి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి వీరికి అంత బాగుండదు. అయినప్పటికీ భయపడిన అవసరం లేదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయాలి. రాజపూజ్యం కూడా 1% ఉంది కాబట్టి, అగౌరవం ఎక్కువ ఉంది కాబట్టి వీరు నిరంతరం కూడా ఆ అమ్మవారిని స్మరించినట్లయితే, మహాలక్ష్మి దేవి స్మరణ చేసినట్లయితే వీరికి చాలా మంచి జరుగుతూ ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది, రాజపూజ్యం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారు నిరంతరం కూడా ఆ దుర్గామాత, లలితామాత, ఆ సరస్వతి మాత అమ్మవార్లను ఎవరైతే దేవీ స్మరణ చేసినట్లయితే, దేవీ ఉపాసన చేసినట్లయితే వీళ్ళకి శక్తి, భక్తి, యుక్తి అన్ని లభించి ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి నిరంతరం కూడా వీరు అమ్మవారిని స్మరించాలని కోరుతా ఉన్నాం. కుంభరాశి వారు వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అగౌరవం 2. ఆదాయం 2 ఉంటుంది, వ్యయం 8%, రాజపూజ్యం 4, అగౌరవం 2. వీరి గూగే ధనిష్ట 4 పాదాలు, గూగే ధనిష్ట 2 పాదాలు, గోసాశీసు శతభిషం 4 పాదాలు, శేషోద పూర్వభాద్ర 3 పాదాలు. ఈ 9 పేర్ల మీదకు ఈ పేరు వారికి వీరికి 1/6/2026 వరకు మనకు చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి 5వ స్థానం గురువు ఉంటుంది. 5వ స్థానం గురువు ఉంటే చాలా పనులు చేయవచ్చు. భూములు దవ్వవచ్చు, భూములు కొనవచ్చు, బావులు కొట్టవచ్చు, బోర్లు వేయవచ్చు, కళ్యాణాలు పెళ్లిళ్ళు చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, ఇలాంటి గొప్ప పనులు ఏమైనా చేయవచ్చు. వీరికి జూన్ వరకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత గురుస్థానం మారే అవకాశం మారుతుంది. కాబట్టి అప్పుడు వారు నిదానంగా ఎప్పుడైతే పనులు చేసినారో వేరే వాళ్ళ సలహాలు, మీ యొక్క స్నేహితులు, మిత్రులు, మీ భార్య, కుటుంబ సభ్యుల యొక్క సలహాలతోని ముందడు వేయాలని చెప్తా ఉన్నాం. ముందడు వేయడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కూడా శ్రీ మహావిష్ణు స్మరించాలని, ఆ దిశగా పయనిస్తే మీరు చేసే వ్యాపారం బాగా సమృద్ధి కొనసాగుతుందని చెప్తా ఉన్నాం. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యత 7, అగౌరవం 5. అయితే వీరికి మీనరాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. దాంతో ఖర్చు కూడా అదే స్థాయి లేకపోయినప్పటికీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి వీరికి ఆదాయం బాగుంటుంది. కాబట్టి ఆ మంచి పనులు చేసి ఆదాయాన్ని పెంపొందించుకోవాలి. గౌరవం కూడా బాగుంటుంది. సమాజం లోపల రాజపూజ్యత 7% ఉంటుంది, అగౌరవం 5% ఉంటుంది. కాబట్టి మరి వీరు ది పూర్వభాద్ర, దుశ్శాంషాద ఉత్తరాభాద్ర, దేదో చాచి రేవతి ఈ 4 పదాలు, ఈ 9 పేర్ల వారు ఈ మీనరాశి వారు
వీరికి 25/1/2027, 31/10/2026 మొదలు 25/1/2027 వరకు కర్కాటక రాశి లోపల 5వ స్థానం పంచమ స్థానంలో గురువు ఉంటారు. కాబట్టి అప్పుడు వీరు ఏ పని చేసినప్పటికీ విజయం లభిస్తుంది. ఇప్పుడు కొంచెం చూసి నడుచుకోవాల్సిన అవసరం ఉంది జూన్ వరకు. ఆ జూన్ తర్వాత మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు నిరంతరం కూడా ఆ పరమేశ్వరుని స్మరించాలని, పరమేశ్వరుని యొక్క ధ్యానం లోపల ఉండాలని, శివాలయాన్ని తరచుగా వెళ్ళాలని కోరుతా ఉన్నాం. తద్వారా వీరికి మంచి జరుగుతుంది. శుభం. జై హింద్, జై శ్రీరామ్.